హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ చిల్ వైబ్స్. ఇవాళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే బదులు పునర్నవి అనే పాప హెల్త్తో పోరాడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే కదా. జస్ట్ మనం మన పిల్లలకి 100 రూపీస్ పెట్టి డైరీ మిల్క్ కొంటాం కదా. సో ప్లీజ్ అదే 100 లేదా 15 ఎంతైతే అంత చూస్తూ చూస్తూ ఒక ప్రాణాన్ని అలా వదిలేయలేం కదా మనం. డీటెయిల్స్ అన్నీ పోస్ట్లో పెడతాను, ఎవరికి తోచినంత వాళ్ళు ఫోన్పే చేయండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అది ఉండేదే. సో ప్లీజ్ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక స్టోరీలోకి వెళ్దాం. లవ్ మీ అగైన్ పార్ట్ 22. మరీ ఇంతలా ఏడిపించకూడదు నన్ను, అంది ప్రేరణ బెదురుగా. తప్పంతా మీదే. మీకు కావాలి అంటే ఇంకో బౌల్లో వేసి ఇచ్చేదానిగా. నాది లాక్కునేసరికి కోపం వచ్చేసి ఏదో అనుకోకుండా అలా చేసేశాను. మరి మీకేమైంది రిషి? ముందు నాకు సారీ చెప్తారా లేదా? అంది ప్రేరణ ప్రజ్వల్ని దబాయింపుగా. అతడంటే పూర్తి భయం పోలేదు, కానీ కాసేపు తన ముందు ఉన్నట్టు ధైర్యంగా నటిస్తోంది. ఇంకో వేరియేషన్లో నిజంగానే నాకు భయపడుతున్నట్టు నమ్మించేస్తూ నన్నే కన్ఫ్యూజ్ చేసేస్తుంది అని ప్రజ్వల్ అనుకుంటే, అతని చేతి నుంచి తన నడుముని వదిలించుకోవడంలో ప్రేరణ బిజీ. అసలు అతను తన చేతిని తన ఒంటి మీద నుంచి వదిలించుకోలేని ప్రేరణని చూస్తూ చిలిపిగా, సారీ చెప్పాలా? అంత తప్పు నేనేం చేశాను? అన్నాడు ప్రజ్వల్. మీకు తెలీదా అని అంది ప్రేరణ. మీరు నన్ను నా నడుముపైకి వస్తుంటేను అని ఆ తర్వాత చెప్పలేక ఇబ్బంది పడుతుంటే, అయినా మీరు అంత ఓవర్ స్మార్ట్గా మాట్లాడకూడదు అంది ప్రేరణ. మీరు నాకు సారీ చెప్తే ఆ తర్వాత నేనే క్లీన్ చేస్తాను అంది చిలిపిగా ప్రేరణ కళ్ళలోకి చూస్తూ. నేనైతే అస్సలు సారీ చెప్పను. కానీ ఆ తర్వాత అంటూ హస్కీగా మాట్లాడుతున్న ప్రజ్వల్ హ్యాండ్ ఆమె ఎత్తుల్ని చేరితే లైట్గా ప్రెస్ చేసాడా లేదా అన్నట్టు ప్రెస్ చేసి వదిలాడు అతను. ప్రేరణ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోయి ఆమె గుండె దడదడ మొదలయ్యి ఊపిరి భారంగా సాగి ఆమె అరచేతులు ఒంటి మొత్తం చెమటలు పట్టించుకుంది ప్రేరణ. ఏంటి మీరు చేస్తున్న పని రిషి? నాకు ఇష్టం లేకుండా నన్ను అప్రోచ్ అవ్వను అని చెప్పారుగా, మరి ఇదేంటి మీ దౌర్జన్యం? అసలు ఎప్పుడు పడితే అప్పుడు నన్ను ఇలా టచ్ చేస్తే మర్యాదగా ఉండదు మీకు అని వదిలించుకుంటుంటే ఓ పట్టాన వదలడే ప్రజ్వల్. ప్రజ్వల్ మాత్రం ఆమె పడుతున్న కష్టాన్ని ఇష్టంగా చూస్తూ కసిగా చూసే ఆమె కళ్ళు, తనని తిట్టుకుంటూ కదులుతున్న పెదవులు, కోపంతో ఎర్రబడ్డ బుగ్గలు. ఆమెలో ఒక కొత్త అందాన్ని చూస్తున్న అతనికి ఆమె మరి ఇంకాస్త టీచ్ చేయాలనిపిస్తుంది. ఈసారి అతని ముఖాన్ని ఆమె ఎదపై తలదర్చి ప్రజ్వల్ ఇద్దరి మధ్య గాలి కూడా దూరనంత చొరబడినంత గట్టిగా అతుక్కున్నాడు ఆమెకి అతను. తన శరీరం మొత్తం అతని ఆధీనంలో ఉన్నట్టు ఫీల్ అయిపోయిన ప్రేరణకి హార్ట్ వెయిట్ అయిపోయింది. క్షణానికి ఓ రకంగా హింస పెడుతున్న అతని తీరును అర్థం చేసుకోలేక వదలమని అడిగితే ఇంకెంత స్పీడ్ టార్చర్ చూపిస్తాడో అనుకుంటూ రిక్వెస్టింగ్గా, ప్లీజ్ రిషి నన్ను వదలండి అంది బెదురుగా ప్రేరణ. కిస్మి, వదిలేస్తాను నిన్ను అన్నాడు. నో, అయితే యూ పే ఫర్ దిస్ అంటూ ఆమె తడబాటుని గమనిస్తూనే తన చేతిని తీసుకుని ఆమె బాడీ మొత్తం ఎక్కడెక్కడో టచ్ చేస్తూ చేతిని ప్రేరణ పెదాలపై సుతారంగా నిమిరి ఆమెకు అతి దగ్గరగా తన ఫేస్ని తీసుకొచ్చిన ప్రజ్వల్ ఆమె బొగ్గకి తన బొగ్గకి ఉన్న ఐస్ క్రీమ్ని పూసేశాడు. అతని వెచ్చని ఊపిరి ఆమెకు నిలువెల్లా వణికిపోతూ అతను చేసిన పనికి తడబడుతూ దూరం జరగాలనుకున్నా జరగనివ్వకుండా ఆమె బొగ్గ గంటని ఐస్ క్రీమ్ని తన పెదవులతో లీక్ చేశాడు ప్రజ్వల్. బెదురుగా తన కళ్ళలోకి చూస్తూ, ప్లీజ్ లెట్ మీ గో అంది ప్రేరణ. నో, ఫస్ట్ ఆప్షన్ నీకే ఇచ్చాను, బట్ యూ డోంట్ యూస్ దట్. సో చాయిస్ ఈజ్ టర్న్ మైడ్. యూ హ్యావ్ నో ఆప్షన్ అంటూ ఆశగా ఎర్రగా ఊరిస్తున్న ఆమె పెదవుల దగ్గరికి తన పెదవుల్ని చేర్చుతున్న ప్రజ్వల్ని అడ్డుకుంటూ ప్రేరణ తన చేతుల్ని ప్రజ్వల్ హార్ట్పై వేసి వెనక్కి నెడుతుంటే తన ముఖాన్ని అటు ఇటు తిప్పేస్తూ ఉండేసరికి ఇద్దరి పెదవులు కలుసుకున్నాయి క్షణంపాటు. కౌశల్, ప్రియ
అవసరం లేదు అంటూ కౌశల్ రూమ్ దాటి బయటికి వచ్చింది ప్రియ. ఇంతలో వాళ్ళకి సింధు రాధిక గారు ఎదురైతే ఇద్దరిని ఒకే రూమ్లో చూసి ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో ఆశ్చర్యపోయారు. అప్పటికొచ్చే బయటకొచ్చిన కౌశల్తో రిసెప్షన్ ఎలాగో జరగలేదు, కానీ ఇవాళ మీ పెళ్ళి 3వ రోజు కాబట్టి కార్యానికి ఏర్పాట్లు ఉన్నాయి రాత్రి మీ ఇద్దరికి. అందుకే ఇద్దరూ కలిసి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చామని చెప్పారు రాధిక గారు కౌశల్కి. ప్రియ ఇద్దరికి ఒకేసారి అనుకోకుండా ఒకరి కళ్ళలోకి మరొకరి చూపులు కలుసుకున్నాయి. వాళ్ళకి తిరిగి కౌశల్ సమాధానం చెప్పాలి అనుకునేంతలో కౌశల్కి తన ఫోన్ రింగ్ అవడంతో వేగంగా రూమ్లోకి అడుగులు వేస్తూ తన డోర్ని స్పీడ్గా క్లోజ్ చేశాడు. దాంతో ప్రియా ముఖం చిన్నగా అయిపోయింది. ఏడుస్తున్న ప్రియా కన్నీళ్ళని రాధిక గారు తుడిచి ప్రియాని కాస్త బాధగా చూశారు. వాడికేదో ఫోన్ ఇచ్చింది కదా, అందుకే లోపలికి వెళ్ళాడు అని చెప్పింది సింధు. దిగులుగా పెట్టిన రాధిక గారిని చూసిన సింధు, కౌశల్ జీవితం బాగుపడాలి అనుకున్నాం కానీ మధ్యలో ప్రియా బాధపడాలి అనే విషయం పూర్తిగా మనం మరిచామత్తయ్య అంది సింధు. ప్రియా అంటే కౌశల్ అన్నయ్యకి కూడా ఇష్టమే, కానీ అది పూర్తిగా ప్రేమగా మారాలంటే కాస్త టైం పడుతుంది. అప్పటిదాకా ప్రియానే అన్నయ్య మనసు మార్చుకోవడానికి ట్రై చేయాలి. ఇక వాళ్ళ మాటలు వినలేక ప్రియా తన రూమ్కి వెళ్ళిపోయి మంచం మీద అడ్డంగా పడి రాత్రి నుంచి ఆపుకున్న కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చింది. హడావిడిగా తన రూమ్కి వెళ్ళిపోయిన ప్రియాని చూడ్డానికి సింధు వస్తే ఏడుస్తున్న ప్రియాని చూసి తన హృదయం పూర్తిగా ద్రవించుకుపోతుంది. మంచంపై బోర్లా పడుకున్న ప్రియ అలా కుమిలి కుమిలి ఏడుస్తుంటే సింధు మనసు కలత చెందింది. ఇటు ఫోన్ మాట్లాడడం అయిపోయిన కౌశల్ బాల్కనీ గ్లాస్ డోర్ నుంచి ఆమెను చూస్తున్నాడు. ఆమె బాధపడుతున్నందుకు అతనికి కూడా బాధగానే ఉంది, కానీ ఏం చేయలేకపోతున్నాడు. ఆమెను చూస్తూనే నిన్ను ఎంతలా బాధపడుతున్నందుకు నన్ను క్షమించు ప్రియ. నాకే తెలియకుండా నీ కన్నిటికి కారణమవుతుంటే నా మీద నాకే చిరాగ్గా ఉంది. ఎక్కడ లేని చిరాకు పుట్టుకొచ్చేస్తుంది. మనం ఎప్పట్లా ఉండి ఉంటే బాగుండేదేమో బహుశా, కానీ ఇలా నేను ఎందుకు చేస్తున్నానో నీకు ఇప్పట్లో చెప్పలేను. ఐఆమ్ హెల్ప్లెస్ అని అనుకున్నాడు కౌశల్. కానీ ప్రియాతో పెళ్ళి అయిన నిమిషం నుంచి ప్రేరణ జ్ఞాపకాలు అతనిలో మెల్లమెల్లగా మాయమైపోయాయని ఇంతవరకు కౌశల్ గుర్తించలేదు అసలు. ఆమె బాధ చూడలేక సింధు కౌశల్ గదిలోకి వచ్చింది అతనితో మాట్లాడడానికి. సింధు రావడం చూస్తున్న కౌశల్ తను రూమ్కి వచ్చేసి ఏదో వర్క్ చేస్తున్నట్టు ముందుకు కదిలిపోయి ఫైల్స్లో ఉన్న డాక్యుమెంట్స్ చూస్తున్నాడు కౌశల్. అన్నయ్య అంటూ పిలిచింది సింధు. ఎందుకు అందరినీ ఇవాళ అవాయిడ్ చేస్తున్నావు? నువ్వు అందరినీ అవాయిడ్ చేసినా పర్లేదు, కానీ ప్రియను మాత్రం అవాయిడ్ చేయకన్నయ్య, పాపం ఫీల్ అవుతుంది. కానీ కౌశల్ సింధుకు సమాధానం ఏమీ చెప్పకుండా ముఖం తిప్పుకున్నాడు. దీంతో సింధు అతనికి ఎదురుగా వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావని ఫీల్ అవుతున్నావు, కానీ ఆ తప్పుని ఒప్పుకోలేకపోతున్నావు. అసలు ఎందుకలా చేస్తున్నావు? అప్పటికి కౌశల్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు సింధుకు. పాపం అన్నయ్య, అది నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించింది. అందుకే ఇప్పుడు నువ్వు తనని ఎంత బాధపడుతున్నా సరే అదే పిచ్చిలో ప్రేమిస్తుంది. మీ ఇద్దరికి చిన్న చిన్న గొడవలు ఉన్నాయి, కాదలను, కానీ ఎందుకని దాన్ని ఇంకా అలానే కంటిన్యూ చేస్తున్నారు ఇద్దరు? నాకు ప్రియా గురించి తెలుసు, అలాగే నీ గురించి కూడా తెలుసు. ప్రస్తుతానికి నాకు నీ మనసు తెలుసు, ఇంకా తన మనసు కూడా తెలుసు. ఎందుకని మీరిద్దరూ ఒకే తాడు మీద కాకుండా వేరువేరు తాడు మీద ఉండాలనుకుంటున్నారు? జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టు జరగవన్నయ్య. కొన్ని కావాలనుకుంటే కొన్ని మనం వదులుకోవాల్సిందే. నువ్వు నీ జీవితంలో లేని వ్యక్తి గురించి ఆలోచిస్తే కొంతకాలం తర్వాత నీ జీవితంలో ఉన్న విలువైన మనిషిని కోల్పోతావు. ఏదైనా ఒక వస్తువు మన దగ్గర ఉంది అనుకున్నప్పుడు తెలియదు, అలా నీ లైఫ్ కానివ్వకు. బిలీవ్ మీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ అది ఎప్పుడో ఉన్నది నేను చెప్పలేను అంటూ అప్పటిదాకా నన్ను ఏమి క్వశ్చన్ చేయకు సింధు అంటూ డోర్ ఓపెన్ చేసుకుని ప్రియా ఉన్న రూమ్కి వెళ్ళిపోయాడు కౌశల్. బోర్లా పడుకున్న ప్రియాని అప్పుడే రూమ్లోకి వచ్చిన కౌశల్
స్పీడ్గా అడుగులేస్తూ ఆమె చేతి చెబ్బ పట్టుకుని పైకి లేపాడు స్పీడ్గా కౌశల్. ఏడ్చి ఏడ్చి ముఖమంతా కందిపోయింది ప్రియాకి. ఆమె కందిపోయిన ఫేస్ని చూస్తూ దాంతో అసలు ఏం జరిగిందో తెలియక ప్రియా అతనిని పెద్ద కళ్ళతో చూస్తుంది. దీన్ని బట్టి ఇంట్లో ఉన్న అందరికీ ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు నువ్వు ప్రియా అని అడిగాడు కౌశల్. ఎన్నడూ ఇంకొకరి చేత క్వశ్చన్ కూడా వేయను నన్ను ఇప్పుడు నీ వల్ల ప్రతి ఒక్కరూ పాయింట్అవుట్ చేసి నన్నే చూపిస్తున్నారు. వై అందరి దృష్టిలో సింపతి గ్రైండ్ చేయాలనుకుంటున్నావా ఏంటి అని కౌశల్ అడగగానే, లేదు నీ విషయంలో నేను అలా ఎప్పటికీ చేయను బావా అనింది ప్రియ. అయినా నేను నీ విషయంలో ఇంతవరకు ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు. మొన్న కూడా పెదనాన్న ఇదంతా మన రూమ్ బయట ఉండి ఆయనే విన్నారు. అంతేగాని నేనేమి చెప్పలేదు. నాకు తెలుసు మొగుడు పిల్లల మధ్య ఎన్ని గొడవలున్నా అది వాళ్ళ మధ్య ఉంటేనే అందంగా ఉంటాయి. అందరికీ చెప్తే మనమే చిన్నతనం అవుతాం. అది నాకు కూడా తెలుసు ప్రియా అనగానే, మరి ఇప్పుడు చేసేదంటే ఏంటి నువ్వు అని అడిగాడు కౌశల్. నేనేం చేశాను బావా? చిన్నప్పటి నుంచి నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది నా కల. అది నాకు నీతో సంబంధం లేకుండానే అయ్యింది. ఇష్టంతో సంబంధం లేకుండా వాళ్ళ బంధం గట్టిపడదు. అయినా నేను ఇన్ని సంవత్సరాలు మీతో పెళ్లి కోసం ఎదురు చూసిన దాన్ని. నీ ప్రేమ కోసం ఇంకొన్ని రోజులు ఆగలేనా? ఇప్పటి వరకు నీ మీద ఎటువంటి బలవంతం ఉండకూడదు అని ఫీల్ అయ్యాను. నా మీద ప్రేమ పుట్టాలని. అందుకే నీపై నేను ఎటువంటి ప్రెషర్ కూడా తీసుకురావట్లేదు. అలాగని నేనేమీ చేయకుండా మాత్రం నా మీద నిందలు వస్తుంటే పడేంత మంచిదాన్ని అయితే నేను కాదు అంది ప్రియ. హో అందుకేనా అందరి మధ్య నన్ను వాళ్ళందరి దృష్టిలో ఒక విలన్గాని చేస్తున్నావు? క్వశ్చన్ మార్క్ ఫేస్తో అర్థం కాక నేనేం చేశాను బాబా అన్నట్టుంది ఆమె చూసే చూపులు. డోంట్ యట్ ఓవర్ స్మార్ట్ ప్రియా. నేను ప్రేరణని లవ్ చేస్తున్న సంగతి నీకు తెలుసు. అన్నీ బాగుంటే తననే పెళ్లి చేసుకునేవాడిని అని కూడా నీకు తెలుసు. అయినా సరే నువ్వు నన్నే ప్రేమించావంటే నీ క్యారెక్టర్ ఎలాంటిదో అర్థం చేసుకోవాలన్నంత తెలివి తక్కువ వాడినైతే నేను కాదు. అసలు నీకు నా మీద ఉన్నది ప్రేమ, పగ, పంతమా లేక మోజా? ఇంకొక మాట కౌశల్ నోట్లో నుంచి రానివ్వలేదు ప్రియ. కౌశల్ కాలాలు పట్టుకున్న ప్రియ అతని బెడ్ మీదకు తోసి కౌశల్ పైకి చేరుతూ అతని పొట్టపై అడ్డంగా కూర్చుంటూ, ఏంట్రా ఇప్పటిదాకా ఊరుకుంటున్నానని ఓ రెచ్చిపోతాను. ఇప్పుడు చెప్తే విను. నిన్ను ఇకపై ప్రతి క్షణం టార్చర్ చేస్తాను. నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా? ఓకే ఫైన్, డిస్టర్బ్ అవ్వు అంటూ అతను తిట్టుకుంటున్న తన పెదవులతో కసిగా అతని పెదవుల్ని అందుకుంది ప్రియ. అసలు ప్రియకి అంత బలం ఎలా వచ్చిందో తెలియట్లేదు కౌశల్కి. ఓ పట్టాన వదిలించుకుంటున్నా కన్నా వదలదే ఆ బక్క పర్సనాలిటీ. అతని హెయిర్ పట్టుకుని తన చేతిలో పట్టి బంధించి వచ్చేరన్నట్టు అతని పెదవులపైన తన పెదవుల్ని కదుపుతుంది ఆమె. ప్రియాలో కౌశల్ అంటే ఎంత కసుందో అసలు ముద్ద అనేదే కాకుండా అతని పెదవులపైన తన ప్రతాపం చూపిస్తుంది కొరికేసి మరి. కౌశల్ వెనక్కి నెట్టుడికి వెనక్కి పడింది మంచం మీద ప్రియ. అంతటితో ఆగిందా అంటే లేదు. ఒరేయ్ చచ్చినుడా, ఇంకొకసారి నా మీద నోరు జారవంటేనా నీ నెత్తి మీద ఉన్న బొచ్చు పీకేస్తాను అంటూ ఇంకోసారి ఆమె చేతిలోకి కౌశల్ హెయిర్ని బంధించింది ప్రియ. ఇదంతా లైవ్లో చూస్తున్న సింధు నీలుక్కుపోయింది పాపం. కౌశల్ తనని మాటలతో ఎంత బాధ పెడతాడో అని ప్రియా కోసం సింధు వస్తే తన మీద తనే జాలిపడిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. వాళ్ళున్న పొజిషన్ చూసి ఇకపై చూడలేక. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇచ్చి హైప్ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.